హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళైతే మటన్ హలీం చేస్తున్నాను. సో ముందుగా అయితే నేను బార్లీ అయితే 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఉడద్ దాల్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. నేను శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. గోధుమలు ఉన్నాయి కదండి, అవి 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ నేను కాజు తీసుకున్నాను. 10 బాదం తీసుకున్నాను. మూంగ్ దాల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. నల్లగా ఉన్నాయి కదండి, అవి మినప్పప్పు, అది కూడా వేసుకున్నాను. 5 టేబుల్ స్పూన్ వచ్చేసి రైస్ వేసుకున్నాను. ఇది సోక్ చేసి 4 అవర్స్ పెట్టుకోండి. ఆ స్పూన్తో పాటు వేసుకున్నాను. మటన్ అయితే మనం బిర్యానీ పీస్ తీసుకోండి. దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. దాని తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేయండి. మిర్చి పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. గరం మసాలా బయట దొరుకుతుంది కదండి, అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. లెమన్ 1/2 వేసుకోండి. దాని తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఉప్పు తగినంత వేసుకోండి. తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇది కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోండి పక్కన. దాని తర్వాత మనం 4 అవర్స్ పాటు పప్పుని సోక్ చేస్తాం కదండి, అది కుక్కర్లో వేసేసి 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోండి. 6 to 7 విజిల్స్ పెట్టుకోండి. చూసుకోండి, మళ్ళీ ఒకసారి పెట్టుకోండి చూసుకోండి. తర్వాత మటన్లో ఇప్పుడు నేను కర్డ్ వేసుకున్నాను. 100 గ్రామ్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్, అంటే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అండ్ 100 గ్రామ్స్ వచ్చేసి నెయ్యి వేసాను నేను. ఘీ వేసిన తర్వాత అది కొంచెం కరిగే వరకు ఉంచి, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా దీనిలో వేసేసి ఫ్రై చేసుకోండి. 2 ఆనియన్స్ వేసుకున్నానండి, బిగ్ సైజ్వి ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోండి. ఏదైతే ఫ్రై చేసుకున్నాను కదండి, అదే ఆయిల్ దీనిలో వేయండి. ఇప్పుడు ఆ ఆయిల్లో మటన్ వేసుకోండి. మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేసుకోండి. దానిపైన మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు షాజీరా, ఇలాచీ, లాంగ్, పట్ట, ఇంకా బే లీఫ్, ఇవన్నీ కూడా ఒక పువ్వు వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ కూడా దీనిలో వేసేసేయండి. వేసేసిన తర్వాత ఏదైతే మనము సోక్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, మటన్ వాటర్, అది కూడా దానిలో వేసేసేయండి. ఇప్పుడు పప్పులు ఉన్నాయి కదండి, ఇది ఒక బౌల్లో తీసి చల్లార్చుకోండి. అదే మీరు కుక్కర్లో ఈ మటన్ అంతా షిఫ్ట్ చేసేయండి. షిఫ్ట్ చేసిన తర్వాత 8 విజిల్స్ పెట్టండి ఫస్ట్. తర్వాత 4 విజిల్స్ పెట్టండి. అంటే నాకు 8 విజిల్స్కి అవ్వలేదు. మీది బాగా స్మాష్ అయిపోయిందంటే 8 విజిల్స్కి స్టాప్ చేసేయండి, లేదంటే వేసేసేయండి. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను ముందు. తర్వాత పెప్పర్ వేసుకున్నాను. 3 అయితే నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పుదీనాని తర్వాత కొత్తిమీర 2 చాప్ చేసుకొని వేసుకున్నానండి. కొంచెం కుక్ అయిన తర్వాత ఇలాగే దీనిపైన పెట్టకండి మూత. తర్వాత ఉప్పు కూడా వేసుకున్నాను. 1/2 లీటర్ వచ్చేసి వాటర్ వేసుకున్నాను నేను. ఇప్పుడు విజిల్స్ పెట్టాను నేను. 8 విజిల్స్ ఫస్ట్ పెట్టాను. నాకు పర్లేదు, బాగానే కుక్ అయింది ఫస్ట్ 8లో. తర్వాత 4 పెట్టాను కదండి, దాని తర్వాత ఇంకా బాగా కుక్ అయింది. సో ఆ ఆయిల్ వచ్చింది బయట, ఆ ఆయిల్ అంతా నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ లాస్ట్ గార్నిషింగ్లో యూజ్ చేయడానికి. సో పప్పులన్నీ చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మటన్ అనేది చూడండి ఒకసారి, ఇలా కుక్ అవ్వాలండి, ఇలా అయిపోవాలి, స్మాష్ అయిపోవాలన్నమాట. సో మటన్ని ఒక పెద్ద బౌల్లో తీసుకోండి. మీ దగ్గర ఏమైనా అవైలబుల్ ఉంటే బౌల్స్, దానిలో వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం బోన్స్ని సపరేట్ చేసేయండి. ఎందుకంటే బోన్స్ ఏదైతే మనం స్మాష్ చేస్తాం కదా, బోన్స్ అన్నీ పగిలిపోతాయి అన్నమాట. అందుకే బోన్స్ని సపరేట్ చేసేసేయండి, నోట్లో అలా మీకు తగలకుండా ఉంటాయి. సో ఏదైతే అది గ్రేవీ ఉంది కదండి, ఆ గ్రేవీ దీనిలో వేసేసేయండి. మిగిలిన గ్రేవీ ఉంది కదా, వేసేసిన తర్వాత ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మనము, ఆ పేస్ట్ని కూడా దీనిలో వేసేసుకోండి. దీనిలో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడే స్టార్ట్ అవుద్ది యాక్చువల్ వర్క్. బాగా స్మాష్ చేయాలండి. మీరు ఎంత బాగా స్మాష్ చేస్తూ ఉంటారో అంత బాగా అనేది మనకి హలీం అనేది ప్రిపేర్ అవుద్ది అన్నమాట.
ఇంత కూడా మనకి ఏదైతే గ్రెయిన్స్ ఉన్నాయో, మటర్ ఉందో మొత్తం అంతా స్మాష్ అయిపోవాలి. అంత బాగా మీరు చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను నెయ్యి వేసుకున్నానండి దీనిలో. ఇది వేడిగానే ఉంది, ఎందుకంటే గ్రేవీ చాలా వేడిగా ఉంది కాబట్టి వేడిగానే ఉంది. చాలా గట్టిగా ఒకళ్ళు పట్టుకోవాలి, ఒకళ్ళు స్మాష్ చేయాలండి. అప్పుడే అవుతుంది అనేది వర్క్ అనేది. ఇద్దరు ఉండాలి దీనికైతే. ఇలా ఈ విధంగా రావాలి కన్సిస్టెంట్. అంతేనండి, చాలా ఈజీగా రుచిగా మనము మటన్ హలీం ఇంట్లోనే చేసుకోవచ్చు. మీ పిల్లలకి మీ రిలేటివ్స్కి షేర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.